హలో ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఇదిగోండి పూజ అయిపోయింది, చేసుకుంటాను. ఇదిగోండి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టాను. ఇది ముందు జ్యూస్ తీసేసుకోవాలి. మా ఇంట్లో ఉగాది పచ్చడి అండి. అందరూ అంతేలేండి, మా ఇంట్లో చేసుకుందాం చూపిస్తాను. ఇదిగోండి మామిడికాయ ముక్కలు సన్నగా కోసి వేస్తున్నాను. ఇదిగోండి బెల్లం వేస్తున్నాను. ఇదిగోండి వేప ఉట్టి పువ్వులే వేయండి. ఇలాగా తీసుకొని కాడలు అవి వేయకండి, ఉత్తి పూలు వరకు వేసుకోండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు నుండి వేస్తున్నాను. ఇవి మా చెట్టుకు కాసినవండి. అరటిపండు ఒకటి వేస్తున్నాను. కొంతమంది అరటిపళ్ళు వేసుకోరండి, మా ఇంట్లో వేస్తాను. సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాను. ముందు ఉగాది పచ్చడి చేసి పెట్టాను, కొబ్బరికాయ కొడతాను. తర్వాత మనం మామూలుగా పండగకి బొబ్బట్లు, పులిహోర, పరమాన్నం చేసి ముందు ప్రసాదం పెట్టాలని పెట్టానండి. ఇదిగోండి ఈ సంవత్సరం నేను ఇది మా పట్టీలు కొనుక్కున్నానండి. పట్టీలు కొనుక్కున్నాను ఉగాది కోసం. ఇంకా ఒకటేమో మామూలుగా ఒకటి కాటన్ చీర డైలీ యూజ్ కోసం పెట్టుకున్నాను. నేను నాకు ఒక్కదానికే కొనుక్కున్నానండి, ఎవరికి కొనలేదు. ఇదిగోండి ఇదిగోండి పచ్చడి చేసి పెట్టుకున్నాను. మళ్ళీ అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా నిర్భయంగా పిల్లా పాపలతో అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హలో, ఇదిగోండి మనం ముందు పులిహోర చేసుకుందాము. ముందు ఒక పౌడర్ చేసుకుందామండి. ఇది ఆవాలు కొంచెం వేస్తున్నాను. ఆవాలు ఒక 2 స్పూన్లు వేసాను. మెంతులు కొంచెం వేసాను. మెంతులు కొంచెం తక్కువ వేసుకోండి, లేకపోతే చేదు వస్తుంది. వేసుకోవాలి. పెట్టుకొని ఇందులో ఒక ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. కొంచెం ఆవాలు వేసుకుంటాం, వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటామండి. ఇంగు వేసుకోండి, బాగుంటుంది. కొబ్బరి సాల్ట్ వేస్తానండి. కొంచెం మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించాలండి. అయిపోయింది. ఇదిగోండి వేరుశనగపప్పు మనం ఇలా వేరేగా వేయించుకొని వేసుకుంటే అండి. ఫస్ట్ నీళ్ళు పెట్టుకున్నాను. 3 గిన్నెలు పాలు వేస్తానండి ఇందులో. ఇదిగోండి ఒబ్బట్ల గురించి నేను శనగపప్పు నానపెట్టాను. ఒక 2 అవర్స్ అయింది నానపెట్టాను. ఇది ఇప్పుడు విసిల్ పెట్టి మూత పెట్టి ఒక 3 విసిల్స్ వచ్చే వరకు ఉంచాలి. పాలు ఇవి పచ్చి పాలు ఉంచాను కదా, అది వేయించానండి. ఇదిగోండి పాలు కూడా కాగిపోయినాయి. ఇప్పుడు ఇది తీసుకొని ఇందులో వేసిద్దామండి పాలు. ఇందులో పంచదార మనకి ఎంత కావాలో స్వీట్ దాని ప్రకారం వేసుకోవాలండి. మనకున్న డ్రై ఫ్రూట్స్ అండి. ఇలాచీ పౌడర్ కొంచెం వేస్తానండి, అంతే. ఈ జీడిపప్పు నేను నెయ్యి లాస్ట్కి వేస్తాను. ఉడుకుతుందండి. సేమియా పరమము కుక్కర్ అయిపోయింది. ఇది చల్లారాక వడగట్టి అప్పుడు బొబ్బట్ల గురించి చేస్తాను. మైదా తీసుకున్నాను, ఉప్పు వేసుకుంటున్నాను. మైదాలో ఉప్పు కలిపించుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి రొట్టె పిండి లాగా కాదండి, కొంచెం పల్చగానే కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా పల్చగా కలుపుకోవాలి. 3 స్పూన్లు వేడి చేశానండి. 3 స్పూన్లు పైన వేడి చేశాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీని మీద మూత పెట్టి ఉంచిద్దామండి. ఇది శనగపప్పు ఉడికించాను కదా, ఇది చల్లబడ్డాయి. గ్రైండర్లో ఇవి వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు 2
ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తర్వాత ఈ బెల్లం ఒక దగ్గర ఒక కప్పులేండి వేసుకోవాలి. ఈ బెల్లం వేసి కలుపుతాం కదా, కలిసిపోయి ఇది పడండి. అప్పుడు చల్లారాక ఒబ్బట్లు చేసుకోవడం. ఇదిగోండి ఒబ్బట్లు ఉండాలన్నమాట. ఇదిగోండి దీంట్లో చేసుకున్నాం కదా మనం శనగపప్పు బెల్లం, అది కూడా ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా సిల్వర్ జరీ పేపర్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని దాని మీద ఇదిగోండి ఉండి ఫస్ట్ పెట్టుకోవాలి. మీరు పిండి ఇలా పలచగా కలుపుకుంటేనే ఒబ్బట్లు మెత్తగా బాగుంటాయి. గట్టిగా రొట్టె లోపలికి పెట్టి మీద ఇలాంటి పాలిథిన్ పేపర్ ఒకటి పెట్టుకొని ఇలా నెమ్మదిగా ఒత్తుకోవాలి. అలా వేసుకోవాలండి. మనం నెయ్యితోటి కాల్చుకోవాలి. కొంచెం కాలేక తిప్పాలండి. ఇవి బాగా ఎర్రగా చక్కగా కాల్చుకోవాలండి. అలాగే అన్నీ అలాగే చేసుకోవాలండి. ఇదిగోండి మా ఇంట్లో పూజ నేను ఇలా చేసుకున్నాను. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలండి. అందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా పిల్ల పాపలతో చక్కగా ఉండాలండి. ఆ దేవుడి దయ అందరి మీద ఉండాలండి. అంతేనండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్స్ ద్వారా చెప్పండి మీకు ఎలా అనిపించిందో.